హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఇవాళటి క్లాస్లో మనం ఒక మినీ స్లీవ్ అయితే డిజైన్ చేసుకుందాము. దానికోసం నేను బై హ్యాండ్ డిజైన్ని డ్రా చేశాను. ఇక్కడ ఇమేజ్లో చూపించినట్లుగా ఈ గ్యాప్ ఏదైతే ఉందో, వి షేప్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ మనం పానీ స్టిచ్ని ఫిల్ చేస్తాము. పానీ స్టిచ్ ఎలా యూస్ చేయాలో దాన్ని చూపించడం కోసం నేను ఇలా డిజైన్ చేసి మీకు కుట్టి చూపిస్తాను. అయితే దీనికోసము నేను ప్యాటర్న్ డ్రా చేసుకొని గ్లూతో స్టోన్ చైన్ని అతికించి దానిని సూయింగ్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు జరీ థ్రెడ్ తీసుకొని డబుల్ చైన్ స్టిచ్ కుడుతున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆరీ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ మీరు నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోగలుగుతారు నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. జరీ థ్రెడ్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు స్టోన్ చైన్ బాటంలో 1 mm sugar bead, 1 2 mm bead and 1 sugar bead తో కుడుతున్నాను. బాటంలో కుట్టాను, టాప్లో కూడా అదే స్టిచ్ కుడతాను. సో ఇది మనకు బార్డర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వీ షేప్ ఏదైతే ఉందో దాన్ని నేను షుగర్ బీడ్స్తో కుడుతున్నాను. నేను యూజ్ చేసింది యాంటీక్ బీడ్స్. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత కట్ బీడ్స్ తీసుకొని 1 కట్ బీడ్ 1 షుగర్ బీడ్ ఫ్లవర్ మాదిరిగా కుట్టి దాని మధ్యలో హాఫ్ బీడ్ని అయితే కుడుతున్నాను. ఇక్కడ చూపించినట్లుగా. ఇప్పుడు ఎడ్జ్న కూడా 1 కట్ బీడ్ 1 షుగర్ బీడ్తో ఆ కర్వ్ అనేది స్టిచ్ చేస్తాను. ఇలా బోత్ ద సైడ్స్ మనం ఈ స్టిచ్ని ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాప్ ఏదైతే ఉందో వి షేప్లో అక్కడ మనం పానీ స్టిచ్ ఫిల్ చేసుకోవాలి. చైన్ స్టిచ్ అనేది చిన్న చిన్నగా వేస్తూ పానీ స్టిచ్ షేప్లో ఫిల్ చేసేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి వ్యూవర్స్, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.